ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మనై నునులేక రమ్మనై నీడవి తాకిపోనా మన అనన్య గొంతుకి అక్కడ డీజే కూడా ప్లే చేయలేకపోతున్నాడు. సారీ అండి, మన సీడీ బాగాలేదు నాన్న. ఓకేనా, వీ విల్ ట్రై టు ఫిక్స్ ఇట్. దాన్ని ఇమీడియట్గా కాపీ చేసే వాళ్ళు పాడతారు. నాకు ఒక పాట నేర్పిస్తావా? ఒక పాట నేర్పిస్తావా? ఒక పాట, ఒక చిన్న పాట నా కోసం. ఓకేనా, సరే నేర్పి ఏదో ఒక పాట. నేర్చుకుంటున్నావా శాస్త్రీయ సంగీతము? ఏం నేర్చుకుంటున్నావు? స్వరజ రారవేణు గోపాల వచ్చా? పాడు అక్కడ చూసి. రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. సారసాక్ష నేరమేమి మారు బాధ కోర్వలేర. సారసాక్ష నేరమేమి మారు బాధ కోర్వలేర. రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. సారసాక్ష నేరమేమి మారు బాధ కోర్వలేర. లానే నందు పూజ లానే నంద గోపాల. నే నందు పూజలా నీవెందురారా సతమల నదిలో ముదమల రకన చతురుగ గతి అరరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. Thank you, Nana. Thank you so much. Give it up for Ananya Baba. Thank you. We'll try to get your karaoke soon. సరే, నెక్స్ట్ మన కోసము ఒక చక్కటి పాప రిషిక బోగడి మన కోసం ఒక చక్కటి మెడ్లీ సాంగ్ తీసుకుని వస్తుంది. ఆ పాప చూస్తే చాలా చిన్న పాప అండి, కాకపోతే తను స్వయంగా కొరియోగ్రఫీ చేసుకుని వచ్చింది. అంటే షీ డజన్ ఎక్కడ శాస్త్రీయ నృత్యం అయినా సరే ఎటువంటి ఒక నృత్యం కూడా ఎవరి దగ్గర నేర్చుకోవడం లేదు. తనే సొంతంగా ఊరికే చూసి నేర్చుకునింది. అదే 7 years అండి. 7 years పాప అట్లా నేర్చుకుంది కదా, మీరందరూ ఎంకరేజ్ చేయండి కొంచెం. అవును, మనందరికీ నేర్పిస్తారు తర్వాత. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది. ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ. మన కోసం వీ హ్యావ్ రిషిక.
రాకుండా బాబు ముద్దాడు బాబా అది కదులుతుంటే ఓడదెబ్బ అసలు నువ్వు హైలైట్ ఈ అమ్మాయి డాన్స్ నేర్చుకోలేదంటే నమ్మలేము మనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పినట్టు నాకు గుర్తు. అసలు కాస్ట్యూమ్ కూడా ఎంత చక్కగా జిగజిగా అలా మెరిసేలా వేసుకుని వచ్చింది. సెలెక్ట్ చేసుకున్నావా కాస్ట్యూమ్? మీ మమ్మీ చేసిందా? మమ్మీ చేసింది. అన్ని డాన్సర్ జీవితంలోనూ ఒక మమ్మీ ఉంది ఆల్రెడీ. ఓకే, పాయింట్ నెంబర్ 3, మేకప్ సూపర్. ఇదన్నీ నువ్వు చేయలేదనుకుందాం, అంతేనా? ఇప్పుడు ఫోజ్ ఇచ్చావు కదా, పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అది ప్రొఫెషనల్గా ఎవరు ఇంతవరకు ఎన్ని స్టేజ్లు చూస్తుంటే వాళ్ళు మాత్రం అలా ఫోజ్ ఇవ్వగలుగుతారు. అలా డాన్స్ చేసి ఆగి ఇలా నిలబడింది. అంటే ఎంతమంది ఫోటోలు కావాలంటే తీసుకుంటాను. అసలు అది హైలైట్. నువ్వే చేసావు, అది కూడా మీ మమ్మీ నేర్పించారా? కాదు, అంటే అది మాత్రం కరెక్ట్గా పాపే చేసింది. వెరీ గుడ్, గివ్ ఇట్ అప్ ఫర్ రిషిక వన్స్ అగైన్. ఎందుకంటే నేర్పిస్తే నేర్పించినంత బట్టే చేస్తారు. నేను చూసి నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు. ఆహా, ఓకే, అంటే మీరు ఎక్స్పీరియన్స్ లో మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ రిషిక, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మనకి టాకాకి తెలుగు వర్షన్ కంటూ ఒక చిన్న గ్రూప్ ఉంది, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్. మన అసోసియేషన్ లో ఒక చిన్న అసోసియేషన్ అది. టాకా అంటే ముందుకు వచ్చేస్తారు పిల్లలందరూ, అంతేనా? ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు మన కోసం ఎలా చెప్పాలి, దీని ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలని కూడా తెలియదు. అంటే చూడడానికి మహేష్ బాబులా ఉంటాడు, అంతేనా? చిన్నగా క్యూట్గా ఉంటాడు. అది మహేష్ బాబు చిన్నప్పుడు ఎట్లా ఉంటాడో అలా ఉన్నాడు లేదా? ఓకే ఓకే, మన కోసం ఆరుష్ ముక్రా, we have Arush coming in for a wonderful dance number. Ladies and gentlemen, welcome Arush.